హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహానా కలెక్షన్స్. సో లాస్ట్ వ్లాగ్లో నేను బృందావన్ గార్డెన్స్ చూపించాను కదా. బృందావన్ గార్డెన్స్ చూశాక మేము ఈషా ఫౌండేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 12:30 ఆ టైంకి ఏమో స్టార్ట్ అయ్యాము. బట్ మేము రీచ్ అయ్యేసరికి 6:30 ఆ టైం అయిందనమాట. బికాస్ మేము బెంగళూరు సిటీలో నుంచి రూట్ చూస్ చేసుకోలేదు. బయట అవుట్స్కర్ట్స్ నుంచి అయితే తొందరగా వెళ్తారనేసి మా వాళ్ళు ఆ వే చూస్ చేసుకున్నారు. బట్ అదే చాలా లేట్ అయింది. అండ్ ఇది ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న విలేజ్ అనమాట. ఆ రోజు మేము స్టార్ట్ అయిన రోజు ట్యూస్డే. సో అమ్మవారిని ఊరేగిస్తున్నారు, ఇంటి దగ్గర హారతి ఇస్తున్నారు అనమాట. సో ఇది కూడా రికార్డ్ చేసుకున్న బాగుందనేసి సో ఆన్ ద వేలో వచ్చింది. మేమైతే ఈషా ఫౌండేషన్కి అస్సలు వెళ్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్లీ దట్ వాజ్ నాట్ ఇన్ అవర్ ప్లాన్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, కింద ఉంటుంది. అక్కడనే మీకు రైట్ సైడ్ లైటింగ్స్తో ఉంది కదా, అదంతా కూడా హోటల్ అనమాట. ఫుల్లీ టూ లవ్లీ కదా, చాలా బాగుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మనకి పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది. మరీ అంత డేంజరస్గా ఉండదు, లిటిల్ బిట్గా ఉంటుంది అనమాట. సో మేము అక్కడ నుంచి 12:30కి స్టార్ట్ అయితే మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 6:30 అయిందనమాట. అండ్ లాస్ట్ 8 o'clockకి క్లోజ్ చేస్తారనమాట. సో పైన శివుడిది ఏదైతే విగ్రహం ఉంటుందో అది లాస్ట్ 8 o'clockకి క్లోజ్ చేస్తారు. బట్ మేము ఎగ్జాక్ట్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 7 అయిందనమాట. సో అప్పుడే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి, చీకటి అవుతుంది అనమాట. అరౌండ్ 6:30 అవుతుంది కదా. సో పైకి ఎక్కేసరికి 7 అయిపోయింది అనమాట. ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ ప్లేస్. ఫ్రంట్ ఒకటి ఉంది, బ్యాక్ ఒకటి ఉంది. మేము బ్యాక్ సైడ్ పార్క్ చేసాము. అండ్ మేము రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ 7 అయింది. చాలా చీకటి అయింది. సో శివుని దగ్గర లైటింగ్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఎట్లా అబ్బా ఫొటోస్ కానీ ఒక్క వీడియో కానీ ఏం తీనిక రాదు కదా ఎలా అనేసి అనుకున్నాను అనమాట. బట్ ఇది మా ప్లాన్ లేదు. చూస్తామో చూడమో, అసలు టైంకి అంతా వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మేము ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయ్యాము. కరెక్ట్ టైం ఎలా అంటే మాకు ఆ రోజు దివ్యారతి ఉంటుంది అనేసి తెలియదు అనమాట. మాలో ఎవరికి కూడా దివ్యారతి 7 to 8 ఉంటుంది అనేసి అసలుకి తెలీదు. దివ్యారతి ముందు ఇలా లేజర్ షో ఏదైతే ఉందో ఇలా ఉంటుంది అనేసి కూడా అస్సలు అనుకోలేదన్నమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు శివుడిది విగ్రహం ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో నేను అది రియల్గా డైరెక్ట్గా ఎప్పుడు చూస్తాను అనేసి చాలా కోరిక ఉండేదన్నమాట. ఒక్కసారన్నా వెళ్ళి చూడాలనేసి అదొక కోరిక ఉంది. అండ్ ఈ లేజర్ షో కూడా ఎప్పుడు నేను మహాశివరాత్రి లైవ్లో చూస్తాను. సద్గురు ఇంకా సెలబ్రిటీస్ అందరూ వచ్చినప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా ఇక్కడ ఈషా ఫౌండేషన్లో మహాశివరాత్రి అని. సో ఆ లేజర్ షో చూసాను అనమాట. ఎప్పుడు వీడియోస్లో చూడడమే. అండ్ ఈ లేజర్ షో నేను రియల్గా ఎప్పుడు చూస్తానో ఏమో అబ్బా అనేసి అనుకున్నాను. అండ్ నేను మైసూర్కి స్టార్ట్ అయ్యే 2 weeks ముందర కూడా ఈ లేజర్ షో అయితే నేను రీల్స్లో చూసాను. ఇది రియల్గా చూస్తే చాలా బాగుంటుంది కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అనేసి అనుకున్నాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ నేను మైసూర్కి వెళ్ళడం అండ్ రిటర్న్లో ఇలా బెంగళూరు టచ్ అయ్యి ఈషా ఫౌండేషన్ చూస్తాను అనేసి అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను వెళ్ళిన టైమింగ్ 7 to 8 వెళ్ళినాను. అండ్ లేజర్ షో చూస్తానని కూడా, దివ్యారతి చూస్తానని కూడా అసలు కన్నుల పండగగా ఉన్నదనమాట. అసలు రియల్లీ ఐ ఫెల్ట్ లైక్ సో మచ్ పీస్ఫుల్ అండ్ సో మచ్ బ్లిస్ఫుల్ అనమాట. ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ ఐ కాంట్ ఎవర్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. అస్సలైతే ఎక్స్ప్రెస్ చేయలేను. సో మనకి దివ్యారతి ముందు ఈ లేజర్ షో అయితే ఉంటుందన్నమాట. ఈ లేజర్ షో వచ్చేసి మనకి అరౌండ్ 15 to 20 minutes అయితే ఉంటుంది. సో బిఫోర్ లేజర్ షో మనకి ఒక మంత్రం అనేది ఉంటుందన్నమాట. సో అది జపిస్తూ ఉంటారు, సమ్ టైమ్స్ జపిస్తూ ఉంటారు. మేము ఆ మంత్రంని జపించేటప్పుడు వెళ్ళినాము, కూర్చున్నాము కొద్దిసేపు. అప్పుడైతే లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి. అండ్ సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి అనమాట. నేనైతే కరెంట్ పోయిందేమో అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో, వెంటనే ఇది స్టార్ట్ అయింది, లేజర్ షో స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా నేను చూసి వావ్ లేజర్ షో చూస్తున్నానా అనేసి అనుకున్నాను అనమాట. చాలా డివైన్గా అనిపించింది. చూస్తుంటే చాలా కన్నుల పండగగా అనిపించింది అనమాట. సో ఆ 20 minutes కూడా నేను నా ఫోన్లో మొత్తం కూడా రికార్డ్ చేసుకున్నాను. 2 phonesలో రికార్డ్ చేసుకున్నాను అనమాట. సో అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్స్లో ఫ్లాష్ లైట్ వేసుకొని మరీ వీడియోస్ తీయడము అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీస్కి వీడియో కాల్స్ చేసి చూపించడము అలా చేస్తుందన్నమాట. అండ్ నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు అందరం కూడా మా ఫోన్స్లో రికార్డ్ చేసుకున్నాం. బికాస్ ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్. నేను ఎప్పుడు కూడా రీల్స్లో చూడటమే, బట్ రియల్గా నా ఫోన్లో ఉంటే బాగుంటుంది కదా అనేసి ఐ వాంటెడ్ టు క్యాప్చర్ దిస్ అనేసి అనిపించింది అనమాట. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్లిస్ఫుల్ గైస్.
అండ్ ఈ లేజర్ షోలో మనకి అంతా కూడా ఆదియోగి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. 20 మినిట్స్ మొత్తం కూడా ఆదియోగి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ లాస్ట్లో శివపార్వతి అర్ధనారీశ్వరుని రూపం కూడా వస్తుందన్నమాట. సో అదంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ లేజర్ షో అయితే. డెఫినెట్లీ మీరు ఎప్పుడన్నా ఈషా ఫౌండేషన్ని విజిట్ చేయాలనుకుంటే ఏ టైం అయినా బాగుంటుంది. బట్ ఇలా దివ్యారతి ముందు లేజర్ షో ముందు అటెండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. లిటరల్లీ యూ ఫీల్ లైక్ వేరే వరల్డ్లో ఉన్నామేమో అనిపిస్తుంది అనమాట ఎక్స్పీరియన్స్ అనేది. డే టైంలో గుడ్, మనకి పిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తుంది. బట్ నైట్ టైం ఈ లేజర్ షో ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మిస్ అవ్వకండి. 7 to 8 ఉంటుందన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది. దీని తర్వాతనే దివ్యారతి ఉంటుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ ఆదియోగి ఈ లేజర్ షో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. సో వెరీ వెరీ డివైన్గా ఉంటుంది. అండ్ కొండల పైన కాబట్టి వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. ఐ డోంట్ నో, అంటే నేను సిక్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ చలిని ఎక్స్పీరియన్స్ చేశానో ఏమో తెలీదు. బట్ లేజర్ షో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లైక్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ కదా. దెబ్బకి నాకు ఈ సిక్నెస్ అంతా కూడా ఎటుపోయిందో ఏమో. సో నేనైతే నార్మల్గా కంప్లీట్లీ సెట్ అయిపోయాను. అండ్ ఆ లేజర్ షో అలానే చూస్తూనే ఉండిపోయాను అనమాట. అండ్ మండేస్ ఇక్కడ రష్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బికాజ్ నార్మల్ డే ట్యూస్డేనే చాలా ఉన్నిందనమాట, క్రౌడ్ అయితే బాగా ఉన్నింది. అండ్ మండేస్ ఇంకా ఎక్కువనే ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈసారి నేను ఈషా ఫౌండేషన్కి మార్నింగ్ వెళ్తాను, అంటే డే టైంలో వెళ్తాను. నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను కదా, లైక్ ఐమ్ వెరీ వెరీ లక్కీ టు అటెండ్ దిస్ అట్ నైట్ అనమాట. దర్శనం నైట్ చేయడం రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డే టైంలో ఎందుకంటే ఐ వాజ్ లైక్ ఒక్క క్లాసికల్ డాన్స్ అన్న శివుడి విగ్రహం ముందు చేయాలి అనేసి అనుకున్నాను. డే టైంలో అయితే బాగుంటుంది అనేసి అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో ఇలా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేసి చాలా చాలా హ్యాపీగా చాలా బ్లిస్ఫుల్గా ఫీల్ అయినాను అనమాట. సో దీని తర్వాత లేజర్ షో తర్వాత దివ్యారతి ఇచ్చినారు. దివ్యారతి ఇచ్చిన తర్వాత మేము కింద గుడిలో శివలింగంకి అభిషేకం అయితే చేసాము, నేను మా మమ్మీ మా డాడీ. అండ్ దెన్ అక్కడ ప్రసాదం ఇస్తారు. మనం కొనుక్కోవాలి. నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు ఉంటుంది కదా, అది ప్రసాదం ఇస్తారనమాట. అది కొనుక్కున్నాం మేము. నా ఫేవరెట్ అనమాట నల్ల నువ్వుల లడ్డు. అండ్ దాని తర్వాత అంతా కూడా నేను ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము వీడియో కాల్ చేసాము. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఈసారి నేను డే టైంలో కూడా చూస్తాను. ఈసారి డే నుంచి ఈవినింగ్ వరకు ఉండేలాగైతే చూసుకుంటాను. అండ్ ఈ విగ్రహం అయితే నేను అక్కడ అమ్ముతుంటే కొనుక్కున్నాను అనమాట. బికాస్ మెమొరీ లాగా ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం అందులో ఈ విగ్రహం అనేది. అండ్ అది అనమాట గాయ్స్ ఇవాల్టి వీడియో. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై, టేక్ కేర్.